హాయ్ ఫెలోస్ ఎలా ఉన్నారు? భయ్యా ఈ వీడియోలో మీ యొక్క బ్యాడ్ క్రెడిట్ స్కోర్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి 10 టిప్స్ వరకు షేర్ చేస్తాను భయ్యా. సో, ఈ షేర్ చేసేటువంటి టిప్స్ అన్నీ కూడా మీకు లైఫ్ సేవింగ్ టిప్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్‌లో క్రెడిట్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఈ క్రెడిట్ స్కోర్ గురించి చాలా మందికి ఐడియా లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులైతే ఎదుర్కొంటున్నారు. మీరు బ్యాంక్స్‌కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏవైనా సరే లోన్స్ కానీ, క్రెడిట్స్ కానీ అప్లై చేశారంటే ఖచ్చితంగా వాళ్ళు చేసే ఫస్ట్ పని ఏంటంటే మీ యొక్క క్రెడిట్ స్కోర్‌ని చెక్ చేయడం. అది గనక వాళ్ళ క్రైటీరియాకి తగ్గట్టు లేదనుకోండి, ఖచ్చితంగా మీరు ఎంత పెద్ద తోపైనా సరే మీ యొక్క క్రెడిట్ కార్డ్ లేదంటే లోన్ అనేది రిజెక్ట్ చేస్తారు. సో, ఈ వీడియోలో మీకు డీటెయిల్‌గా చెప్తాను భయ్య. వీడియో కొంచెం లెంతీగా అవ్వచ్చు, కానీ కంప్లీట్‌గా చూడండి స్కిప్ చేయకుండా. ఎందుకంటే ఏ టిప్ ఎప్పుడు మీకు ఉపయోగపడుతుందనేది అర్థం కాదు. వీడియో చూస్తేనే అర్థమవుతుంది. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. జనరల్‌గా మన ఇండియాలో 4 కంపెనీస్ అయితే ఉన్నాయి భయ్య క్రెడిట్ స్కోర్‌ని మనకు ప్రొవైడ్ చేయడానికి. సిఐఎస్ అని చెప్తాం వాటిని. అంటే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ అని చెప్తాం. అవి ట్రాన్స్ యూనియన్ సిబిల్, ఈక్విఫాక్స్, ఎక్స్పీరియన్, సిఆర్ఏఎఫ్, హైమార్క్ ఈ 4. దీంట్లో ఎక్కువగా అన్ని బ్యాంక్స్ లేదంటే ఎన్బిఎఫ్సిస్ అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ చెక్ చేసేది మోస్ట్ ప్రాబబ్లీ ట్రాన్స్ యూనియన్ సిబిల్ గురించే. ఇది పెద్ద కంపెనీ. మిగతావన్నీ కూడా కొంచెం చిన్న కంపెనీస్ అని చెప్పుకోవచ్చు. ఈ టైమ్స్లో మంచి పాపులారిటీని సంపాదించుకున్నాయి. మరి ఈ 3 కూడా ఒకే రకంగా పనిచేస్తాయి. సింపుల్గా బ్యాంక్స్ ఏం చేస్తాయంటే మీ యొక్క క్రెడిట్ హిస్టరీని వాళ్ళకి షేర్ చేస్తాయి. మీరు లోన్ తీసుకున్న, క్రెడిట్ కార్డ్ తీసుకున్న ఈ మంత్లో ఈ క్యాండిడేట్ మనకి ఇంత లోన్ పే చేశాడని చెప్పి అమౌంట్ చెప్పకపోయినా కూడా ఎగ్జాక్ట్‌గా టైమ్లీ పేమెంట్ అయిపోయిందని చెప్పి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. తద్వారా ఈ క్రెడిట్ స్కోర్ అనేది మీకు జనరేట్ అవుతుంది. ఈ 4 కూడా 300 నుంచి స్టార్ట్ చేసుకొని 900 మధ్యలో మీకు స్కోర్ అనేది ఇస్తూ ఉంటారు. ఇవి క్రెడిట్ స్కోర్‌గా పరిగణించబడతాయి. మరి ఇక్కడ ఎవ్రీ మంత్ మీకు క్రెడిట్ స్కోర్ ఎలా ఫ్లక్చుయేట్ అవుతుందంటే మీరు తీసుకున్నటువంటి లోన్ కానీ లేదంటే క్రెడిట్ పేమెంట్ కానీ డిలే చేస్తారనుకోండి, ఆ బ్యాంక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ 30 డేస్ నుంచి 45 డేస్ లోపల ఈ 4 సిఐసికి షేర్ చేయడం జరుగుతుంది. అంటే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్‌కి షేర్ చేస్తారు వాళ్ళు. వెంటనే వీళ్ళు ఏం చేస్తారంటే మీరు డిఫాల్ట్స్ ఎన్నైతే ఇక్కడ మిస్ చేశారో దానికి తగ్గట్టు పాయింట్స్ అనేవి కొన్ని రిమూవ్ చేస్తారు. అంటే రెడ్యూస్ అవ్వడం జరుగుతాయి. ఇలా మీ యొక్క క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది భయ్య. ఎప్పుడూ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీరు గనక లైఫ్‌లో ఒకసారి కూడా ఈఎంఐ లేదంటే ఏదైనా పేమెంట్ మిస్ చేశారంటే మీరు లైఫ్ లాంగ్ డిఫాల్టర్‌గానే మిగిలిపోతారు. ఇక్కడ ఒక రెడ్ డాట్ అనేది మీకు ఫ్లాగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మీ యొక్క పేమెంట్ ఫలానా టైంలో ఫలానా బ్యాంక్‌కి లేదంటే ఫలానా క్రెడిట్ కార్డ్‌కి పేమెంట్ మిస్ చేశారని చెప్పి అక్కడ పడిపోతుంది. ఇక లైఫ్‌లో దాన్ని ఎప్పుడూ కూడా మనం రిమూవ్ చేసుకోలేం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎప్పుడూ కూడా టైమ్లీ పేమెంట్ చేసుకోవడానికి ట్రై చేసుకోండి. మీరు బ్యాంక్ కానీ, క్రెడిట్ కార్డ్ కానీ లేదంటే ఏది తీసుకున్నా కూడా టైమ్లీ పేమెంట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి రెడ్ మార్క్ పడిందంటే ఇక దాన్ని ఎప్పుడు కూడా రిమూవ్ చేయలేం. మరి ఇవన్నీ ఎలా చెక్ చేస్తారంటే జనరల్‌గా మీరు ఏదైనా క్రెడిట్ కార్డ్‌కి లేదా లోన్ అప్లై చేశారంటే ఆ బ్యాంక్ సంబంధించి క్రెడిట్ మేనేజర్ అయితే ఉంటాడు. ఆయన ఏం చేస్తాడంటే మీ యొక్క పాన్ కార్డ్ కొట్టగానే ఆటోమేటిక్‌గా ఈ 4 కంపెనీస్ అంటే చెప్పా కదా! సిఐసి కంపెనీస్ ఉన్నాయి కదా! క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ వీటిలోంచి క్రెడిట్ హిస్టరీని తీసుకుంటాడు. ఎంతవరకు స్కోర్ చేశారని చెప్పి. దాంట్లో ఫస్ట్ నుంచి అంటే మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేసుకున్నారో మీ యొక్క క్రెడిట్ హిస్టరీ అనమాట. క్రెడిట్ డ్యూరేషన్ అది. ఎప్పుడు స్టార్ట్ చేసుకున్నారో లోన్ అనేది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని పేమెంట్స్ చేస్తారు. సపోజ్ ఒక 150 పేమెంట్‌లు ఉన్నాయనుకోండి. ఒక 2, 3 ఇయర్స్ బ్యాక్ మీరు ఏమన్నా స్టార్ట్ చేసుకున్నారనుకోండి లోన్ గాని ఏదన్నా. మరి 150 పేమెంట్‌లో మీరు ఎన్ని కరెక్ట్‌గా టైం కట్టారు. మీరేమన్నా మిస్ అయ్యారనుకోండి అక్కడ నెంబర్ కనబడిపోతుంది. సపోజ్ ఒక 2 పేమెంట్ మిస్ చేశారంటే 148/150 అని పడుతుంది. అంటే మీరు చేసుకున్నటువంటి టైమ్లీ పేమెంట్స్ 2 మిస్ చేశారని చెప్పి కనబడుతుంది. ఆ 2 కోసం ఖచ్చితంగా వాళ్ళు వెతుకుతారు. ఆటోమేటిక్‌గా అక్కడ మనకి బ్యాంక్స్ ఎలా షేర్ చేస్తాయంటే సపోజ్ మీరు తీసుకున్నటువంటి లోన్ అనేది టైంకి పేమెంట్ చేయలేదు. వితిన్ 30 డేస్ లోపల మీరు పేమెంట్ చేయలేదనుకోండి. ఎస్ఎంఏ 0 అని పడుతుంది. అంటే స్పెషల్ మెన్షన్ అకౌంట్ అని అర్థం అనమాట. అంటే అక్కడ ఫస్ట్ ఈఎంఐ మిస్ అయిపోయిందని అర్థం. ఇక 31 డేస్ నుంచి 60 డేస్ లోపల మీరేమన్నా సెకండ్ పేమెంట్ కూడా కట్టలేదనుకోండి. అంటే కంటిన్యూయస్‌గా అప్పుడు మళ్ళీ ఎస్ఎంఏ 1 అని పడుతుంది. సో, స్పెషల్ మెన్షన్ అకౌంట్ 1 అని పడుతుంది. ఇక దాని తర్వాత కూడా 61 డేస్ నుంచి 90 డేస్ లోపల కూడా మీరు పేమెంట్ చేయలేదనుకోండి. ఆటోమేటిక్‌గా ఎస్ఎంఏ 2 అని పడుతుంది. ఇక అప్పుడు కూడా మళ్ళీ మీరు ఫోర్త్ పేమెంట్ కూడా మిస్ చేశారంటే ఎన్‌పీఏ అని పడిపోతుందనమాట. సో, ఎన్‌పీఏ అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అని యాస్ పర్ ది ఆర్‌బీఐ ఇలా మీకు ఒక ట్యాగ్ అనేది పెట్టేస్తారు. ఖచ్చితంగా ఇది పడిందంటే మీ యొక్క క్రెడిట్ హిస్టరీ చాలా డ్యామేజ్ అయిపోతుంది. ఆల్మోస్ట్ 500 బిలో రావడానికి వచ్చే అవకాశం అయితే ఉంటుంది భయ్య. ఎందుకంటే చాలా పేమెంట్ మిస్ చేశారు కదా మీరు. ఆటోమేటిక్‌గా డౌన్ అయిపోతుంది. మరి దీన్ని మళ్ళీ మీరు ఇంప్రూవ్ చేసుకోవాలంటే నానా తంటాలు పడాల్సి వస్తుంది. మినిమమ్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే క్రెడిట్ హిస్టరీని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలంటే మినిమమ్ టు మినిమమ్ 3 మంత్స్ నుంచి 6 మంత్స్ టైం అయితే పడుతుంది. వెంటనే అది ఇంప్రూవ్ అవ్వదు భయ్య. ఎందుకంటే పేమెంట్ చేసుకోవడం అనేది ఎవ్రీ మంత్ మనకు ఉంటుంది కదా! సో, మంత్లీ పేమెంట్ మిస్ అవ్వడం వల్ల ఒక్కొక్క మంత్‌కి కొన్ని పాయింట్స్ అనేవి రెడ్యూస్ అయిపోతూ ఉంటాయి. అలా మీరు మంత్లీ ఇంప్రూవ్ చేసుకోవాలంటే దానికి టైం అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో, మీ యొక్క ట్రస్ట్ మళ్ళీ మీరు అంటే బ్యాంక్ యొక్క ట్రస్ట్ అనేది మీరు గెయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం ఖచ్చితంగా కొన్ని నెలల సమయం పడుతుంది.
చూడండి ఒకప్పుడు ఈ విషయం అయితే చెప్తాను. ఇన్‌ఫాక్ట్ కరోనా టైం అనుకుంటా. ఆ టైంలో ఎలా ఉంటుందంటే అంతకుముందు కూడా ఎలా ఉంటుందంటే మనకి క్రెడిట్ హిస్టరీ లేదంటే క్రెడిట్ స్కోర్ సంబంధించి ఒక సర్టెన్ క్రైటీరియా అయితే చాలా కంపెనీస్ ఫాలో అయ్యేవి. సపోజ్ ఎలా ఉంటాయంటే 300 నుంచి ఒక 600 లోపల ఏవైతే ఉంటాయో క్రెడిట్ స్కోర్ అది యావరేజ్ లేదంటే వెరీ బ్యాడ్ అని చెప్పుకోవచ్చు. మరి 600 నుంచి 700 మధ్యలో ఉన్నట్టయితే అది యావరేజ్ అని, 700 నుంచి 750 ప్లస్ మధ్యలో ఉంటే గుడ్ అని, 750 నుంచి ప్లస్ ఉన్నట్టయితే వెరీ గుడ్ అని, ఎక్సలెంట్ అని ఇలా ఉండేవన్నమాట. కానీ ఇప్పుడు అలా కాదు భయ్యా. బ్యాంక్స్ క్రైటీరియాని కంప్లీట్‌గా చేంజ్ అయితే చేసుకున్నాయి. ఎలా అంటే ఇప్పుడు మీకు ఎక్సలెంట్ క్రెడిట్ స్కోర్ అంటే మినిమమ్ 800 ప్లస్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇది నేను చెప్తున్న విషయం కాదు. చాలా బ్యాంక్స్ ఇలాగే కన్సిడర్ చేస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఎన్‌బీఎఫ్‌సీస్ వచ్చిన తర్వాత అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఉన్నాయి కదా! మీకు లోన్ యాప్స్ అయితే ఉంటాయి కదా భయ్యా! అవన్నీ కూడా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ అని చెప్పుకోవచ్చు. సపోజ్ నావీ కావచ్చు, మనీవీ కావచ్చు, క్రెడిట్ బి, బ్రాంచ్ ఇలాంటి లోన్ అప్లికేషన్స్ మీకు ఈజీగానే లోన్స్ ఇస్తాయి. అవన్నీ కూడా అన్‌సెక్యూర్డ్ లోన్స్. తర్వాత హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌కి మీకు లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాయి. మీకు క్రెడిట్ స్కోర్ తక్కువ ఉన్నా కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళు లోన్ ప్రొవైడ్ చేస్తారు. సో, లోన్స్ పొందడం ఇప్పుడు ఈజీ అయిపోయింది. కాబట్టి ఎవరికైనా సరే క్రెడిట్ స్కోర్ అనేది జనరేట్ అయిపోతుంది. సో, ఇలా జనరేట్ అయినటువంటి క్రెడిట్ స్కోర్‌ని బ్యాంక్స్ ఎక్కువగా కన్సిడర్ చేయట్లేదు. అంటే 750 ప్లస్ ఉన్నా కూడా మీకు చాలా సందర్భాల్లో లోన్స్, క్రెడిట్ కార్డ్స్ రిజెక్ట్ అవుతూ ఉంటాయి. మీరు గమనించారా? ఎందుకంటే ఇప్పుడు బ్యాంక్స్‌కి ఇక్కడ హై స్కోర్ ఉన్నటువంటి క్రెడిట్ హిస్టరీ ఉన్నటువంటి క్యాండిడేట్స్ మాత్రమే వాళ్ళు ప్రిఫర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో, అటువంటి వాళ్ళకి ఈజీగా లోన్స్ అయితే దొరికిపోతే ఓకే. వీళ్ళకి మనం లోన్ ఇవ్వచ్చు. వీళ్ళకి క్రెడిట్ కార్డ్ ఇవ్వచ్చు అని చెప్పి వాళ్ళు కూడా డిసైడ్ అయిపోతున్నారు. కాబట్టి క్రెడిట్ స్కోర్ అనేది మీరు ఎంత పెట్టుకున్నట్టయితే హైగా అంత బెటర్‌గా ఇప్పుడు మీకు ఈ లైఫ్ అనేది ఈజీ అయిపోతుంది. అంటే మీరు బ్యాంక్‌కి అప్లై చేసినా, క్రెడిట్ కార్డ్స్‌కి అప్లై చేసినా, లోన్స్ అప్లై చేసినా ఈజీగా మీకైతే అప్రూవల్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి భయ్యా. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చిందనుకుంటా క్రెడిట్ స్కోర్ ఇప్పుడు ఈ జనరేషన్‌లో ఎలా చూస్తున్నారని చెప్పి. ఇప్పుడు ఒక 10 టిప్స్ అయితే చెప్తాను. మీకు క్రెడిట్ స్కోర్ చాలా డౌన్ ఉన్నా కూడా అయ్యే అవకాశం అయితే ఉంటుంది. భయ్యా దీంట్లో ఫస్ట్ పాయింట్ ఏందంటే మీరు మ్యాక్స్ టు మ్యాక్స్ ఏం చేస్తారంటే మీకు ఎప్పుడైనా రెడ్ మార్క్ వచ్చిందనుకోండి. సో, రెడ్ మార్క్ వచ్చిన తర్వాత మీరు పేమెంట్ చేయడం ఆపేశారనుకోండి. అప్పుడు మీకు రెడ్ మార్క్స్ వస్తుంటాయి కదా! సో, ట్యాగ్ అనేది మీకు పడిపోతుంది. ఎస్ఎంఏ 0 అనో, ఎస్ఎంఏ 212 అని పడిపోతాయి కదా! లేదంటే ఎన్‌పీఏ పడినా కూడా అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్ పడినా కూడా మీరు అక్కడికి స్టాప్ చేయకండి. దాన్ని కంటిన్యూ చేసుకోండి. మీకు ఆ టైంలో పేమెంట్ చేయడానికి ఇబ్బంది కలిగినా కూడా ఎప్పుడైతే మీరు పేమెంట్ చేయగల స్థాయికి మీరు వెళ్తారో ఆటోమేటిక్‌గా పేమెంట్‌ని కంటిన్యూయేషన్ చేసుకోండి. ఆటోమేటిక్‌గా అది క్లోజ్ చేసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే మీకు అప్పటికే మీరు ఆపేశారంటే ఆటోమేటిక్‌గా అక్కడి నుంచి కంటిన్యూయేషన్ పడుతూ ఉంటుంది మీకు రెడ్ మార్క్ అనేది కదా! సో, క్రెడిట్ మేనేజర్ ఎవరైతే సరే మీ యొక్క కొత్తగా లోన్ కానీ లేదంటే కొత్త క్రెడిట్ కార్డ్ అప్లై చేశారంటే చూసిన వెంటనే ఆటోమేటిక్‌గా అతనికి అదే కనబడుతుంది. అలా కాకుండా అప్పటి నుంచి మళ్ళీ మీరు కొత్తగా ఏమన్నా సెక్యూర్డ్ లోన్స్ లేదంటే ఎఫ్‌డి బేస్డ్ క్రెడిట్ కార్డ్ తీసుకొని వాటి పేమెంట్స్ టైమ్‌గా చేసుకున్నారనుకోండి. సో, ఆ స్కోర్ అనేది పెరుగుతుంది. సో, ఎక్కువగా పెరగడం వల్ల ఆటోమేటిక్‌గా మళ్ళీ ట్రస్ట్ అనేది మీరు గెయిన్ చేసుకోగలుగుతారు. సో, ఇదొక ఫస్ట్ పాయింట్. మీరు ఎప్పుడూ కూడా బ్యాడ్ క్రెడిట్ స్కోర్ ఉన్నప్పుడు ఎఫ్‌డి బేస్డ్ ఉన్నటువంటి క్రెడిట్ కార్డ్స్ లేదంటే సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్స్, సెక్యూర్డ్ లోన్స్ లైక్ గోల్డ్ లోన్ కావచ్చు. గోల్డ్ లోన్ కూడా సెక్యూర్డ్. అంటే మీ యొక్క అసెట్ అక్కడ మీరు తాకట్టు పెడుతున్నారు. పెట్టేసిన తర్వాత మళ్ళీ దాని మీద లోన్ తీసుకుంటున్నారు. సో, ఇలా సెక్యూర్డ్ లోన్స్ తీసుకొని టైమ్‌లీ పేమెంట్ చేసుకోవడం ద్వారా మళ్ళీ మీకు ఆ క్రెడిట్ స్కోర్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. దీనికి కొద్దిగా టైం పడుతుంది. మినిమమ్ 3 మంత్స్, 6 మంత్స్. మీరు ఇంకో విషయం ఏందంటే దీంట్లో టెన్యూర్స్ ఎక్కువ పెట్టుకోవాలి. అంటే ఎక్కువ ఈఎంఐలు పే చేసేటట్టు మీరు పెట్టుకోవాలి. మీకు ఇంట్రెస్ట్ పడుతుంది. అయినా కూడా మీ క్రెడిట్ స్కోర్ కావాలనుకున్నట్టయితే ఇది తప్పదు భయ్యా. ఖచ్చితంగా దాన్ని మీరు భరించాల్సిందే. సో, ఎక్కువ ఈఎంఐస్ పెట్టుకొని ప్రతి ఈఎంఐని టైమ్‌కి పేమెంట్ చేసుకోండి. తద్వారా స్కోర్ పెరుగుతుంది. మీ మీద ట్రస్ట్ కూడా పెరుగుతుంది. ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మాక్సిమం పే లేటర్స్‌కి ట్రై చేసుకోండి. ఈ క్రెడిట్ హిస్టరీ సరిగ్గా లేనటువంటి వాళ్ళకి పే లేటర్స్ ఈజీగానే వాళ్ళకు సర్టెన్ లిమిట్ ఆఫ్ అమౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. లైక్ అమెజాన్ పే లేటర్, ఫ్లిప్‌కార్ట్ పే లేటర్, ఓకే, మోబిక్విక్ ఇలాంటి వాటిలో పే లేటర్ అవన్నీ ఉన్నాయి భయ్యా. సో, అవి సర్టెన్ అమౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తాయి. మాక్సిమం ఒక 50,000, 1,00,000 వరకు మాత్రమే అవి ఇవ్వగలవు. సో, దాంట్లో 10,000, 5,000 ఎంత ఇస్తే అంత తీసుకోండి. తీసుకొని ఎప్పుడు కూడా ట్రాన్సాక్షన్ చేసుకొని మంత్లీ పేమెంట్ పెట్టుకోండి. పే లేటర్స్ ఎప్పుడు కూడా మనకి మీరు ఎంతైతే అక్కడ ఖర్చు చేస్తారో దాని మొత్తాన్ని ఒకటేసారి కట్టేయాల్సి ఉంటుంది. సో, ఆ మంత్ మొత్తానికి టైమ్‌లీ పేమెంట్ చేసుకున్నట్టయితే అప్పుడు కూడా అది ఆటోమేటిక్‌గా మీ యొక్క సీఏఎస్ అంటే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్‌కి షేర్ చేసుకొని మీ యొక్క స్కోర్ అనేది పెరగడానికి అవకాశం కల్పిస్తుంది. దాని తర్వాత ఎన్‌బీఎఫ్‌సీస్ ట్రై చేసుకోండి. అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఆల్రెడీ చెప్పా కదా! అన్‌సెక్యూర్డ్ లోన్స్ హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌లో ప్రొవైడ్ చేస్తారు. బట్ మన క్రెడిట్ స్కోర్ పెరగాలనుకుంటే ఇది తప్పదు. లైక్ మీరు ఇంకోటి ఏం చేస్తారంటే బజాజ్ ఫిన్సర్వ్ ఈ ఈఎంఐ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. జీరో కాస్ట్ ఆఫ్ మనకి ఇంట్రెస్ట్‌తోనే అది ఈఎంఐ మనం పే చేసుకోవచ్చు దాంట్లో. ఏదైనా మనము వస్తువుకి పర్చేజ్ చేసుకున్నామంటే. మరి ఆ ఈఎంఐ కార్డ్‌ని ట్రై చేసుకోండి. వాళ్ళు ఆల్మోస్ట్ 2-3 లాక్స్ వరకు మీకు లిమిట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఈజీగానే కార్డ్ అయినా అందరికి ఇస్తున్నారు. బట్ అది క్రెడిట్ కార్డ్ కాదు.
మీరు ఆన్‌లైన్‌లో ఇప్పుడు అమెజాన్‌లో కూడా వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో కూడా వర్క్ చేస్తుంది అది. ఆ లిమిట్ యూజ్ చేసుకొని మళ్ళీ టైమ్‌కి పేమెంట్ చేసుకున్నట్టే దాన్ని ఈఎంఐ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా స్కోర్ అనేది మనకు పెరిగే అవకాశం ఉంటుంది. ఇన్‌ఫాక్ట్ వాళ్ళు మళ్ళీ మనకి పర్సనల్ లోన్ ఆఫర్ కూడా చేస్తారు. మీరు బజాజ్‌లో ఒకసారి ఎంటర్ అయ్యారంటే ఆటోమేటిక్‌గా మళ్ళీ వాళ్ళు గోల్డ్ లోన్ అనో, పర్సనల్ లోను, బిజినెస్ లోననో ఏదో ఒకటి ఇస్తూనే ఉంటారు. బట్ మీరు ఈఎంఐ కార్డ్‌ని టైమ్‌కి పేమెంట్ చేసుకోవాలి. ఇక దీని తర్వాత మీరు క్రెడిట్ హిస్టరీ కొద్దిగా ఇంప్రూవ్ అవ్వగానే ప్రీ అప్రూవ్డ్ ఆఫర్ కోసం వెయిట్ చేయండి. లేదంటే ప్రీ అప్రూవ్డ్ లోన్స్, క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి కదా! వాటికి మాత్రమే ప్రిఫర్ చేసుకోండి. మీ యొక్క మొబైల్ అప్లికేషన్స్ ఉంటాయి కదా! లైక్ ఎస్‌బీఐ ఉందనుకోండి యోనో అప్లికేషన్‌లో చూడండి. ఐసీఐసీఐ బ్యాంక్ ఉన్నట్టయితే ఐమొబైల్ అప్లికేషన్‌లో చూడండి. ఇట్లా ఆ అప్లికేషన్‌లో మీరు ఆ బ్యాంక్ సంబంధించిన అప్లికేషన్స్‌లో ప్రీ అప్రూవ్డ్ ఆఫర్స్ మీకేమైనా వస్తున్నాయా? వాటిని మాత్రం ట్రై చేసుకోండి. అంతేగాని కస్టమర్ కేర్ ఫోన్ చేసి మీకు ఆఫర్ ఉంది సార్ క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోండి, లోన్ అప్లై చేసుకోండి అని చెప్పి మాత్రం అప్లై చేసుకోకండి. ఎందుకంటే వాళ్ళ టార్గెట్ పర్పస్ కోసం మిమ్మల్ని సింపుల్‌గా టెంప్ట్ చేస్తారు. మీరు ఈజీగా అక్కడ విరక్కపోతారు. ఎందుకంటే మీ క్రెడిట్ స్కోర్ ఆల్రెడీ బ్యాడ్ ఉంది. మళ్ళీ మీరు ఎంక్వైరీ చేయడం ద్వారా ఖచ్చితంగా మీ స్కోర్ కిందకి పడుతుందే గానీ మీకు అప్రూవల్స్ అయితే రావు భయ్యా. సో, బెటర్ టు అప్లై ఓన్లీ ఫర్ ప్రీ అప్రూవ్డ్ ఆఫర్స్. మరి ఈ ప్రీ అప్రూవ్డ్ ఆఫర్స్ ఆల్మోస్ట్ అన్ని బ్యాంక్స్‌లో రాకపోవచ్చు. లైక్ కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ అయితే ఉన్నాయి భయ్యా. ఇప్పుడు హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్, ఐసీఐసీఐ ఇవన్నీ పెద్ద బ్యాంక్స్. దీంట్లో అంత ఈజీగా ప్రీ అప్రూవ్డ్ ఆఫర్స్ రావు. మీరు ఇండస్ ఇండు, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ఇలాంటి వాటిలో అకౌంట్ తీసుకున్నట్టే ఈ బ్యాంక్స్ చిన్న బ్యాంక్స్ అయినా కూడా తొందరగా వాళ్ళు గెయిన్ చేసుకోవడానికి కస్టమర్స్‌ని రైజ్ చేస్తున్నారు కాబట్టి అక్కడ మీకు ప్రీ అప్రూవ్డ్ ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ పాయింట్ మీ దగ్గర ఏదైనా క్రెడిట్ కార్డ్ ఉందనుకోండి ఆల్రెడీ. దాంట్లో ఒక 30% లేదంటే మాక్సిమం 40% వరకు మాత్రమే లిమిట్ యూజ్ చేసుకోవడానికి ట్రై చేసుకోండి. అంతకంటే ఎక్కువ లిమిట్ యూజ్ చేశారంటే ఖచ్చితంగా మీకు ఆ స్కోర్ డ్యామేజ్ అవుతుంది. సో, మీరు ఈగర్‌లీ వెయిటింగ్ ఫర్ క్రెడిట్ అని అర్థం అనమాట. అంటే మీకు డబ్బు అవసరం ఉంది చాలా అందుకనే వాడేస్తున్నానని చెప్పి ఒక ఇండికేషన్ లాగా దాన్ని వాళ్ళు కన్సిడర్ చేస్తారు. కాబట్టి మీ దగ్గర లిమిట్ ఉన్నా కూడా నేను తక్కువగా వాడుకుంటానని చెప్పి వాళ్ళకొక సైన్ అనేది మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. సో, మీ దగ్గర రూ. 1,00,000 ఉందనుకోండి ఒక 30,000 వాడుకోండి ఎవ్రీ మంత్. తర్వాత పేమెంట్ టైమ్‌లీ కట్టేసేయండి. తద్వారా లిమిట్ ఉన్నా కూడా వీళ్ళు వాడుకోవట్లేదు అని చెప్పి ఒక ఇండికేషన్ అనేది వాళ్ళకి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. సో, ఇవన్నీ కూడా సింపుల్ టిప్స్ అనమాట. ఇక నెక్స్ట్ పాయింట్ ఏందంటే మీరు సెటిల్మెంట్స్‌కి ట్రై చేసుకోకండి. ఎలా అంటే మీరు ఏదన్నా ఒక క్రెడిట్ కార్డ్ తీసుకున్నారు. దాంట్లో ఏమన్నా ఆన్‌లైన్‌లో పర్చేజ్ చేసుకొని ఒక 6 ఈఎంఐస్ పెట్టారు. దాంట్లో 3 ఈఎంఐలు పే చేసి 3 ఈఎంఐలు వదిలిపెట్టేశారు. అప్పుడెప్పుడో క్లోజ్ చేసుకున్నటువంటి అకౌంట్ అది. అంటే ఇంతవరకు పేమెంట్ చేసి ఉండరు. కానీ ఏం చేశారంటే క్రెడిట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీ దగ్గర సెటిల్మెంట్‌కి వస్తారు. ఇంక మిగతా 3 ఈఎంఐలు కలిపి సపోజ్ ఒక ఈఎంఐ 10,000 అనుకోండి. రూ. 30,000 కట్టాల్సిన పని లేదు మీరు. ఒక 20,000 కట్టేసేయండి మేము సెటిల్మెంట్ చేసేస్తామంటారు. లేదంటే మీ దగ్గర అమౌంట్ అంతే ఉన్నట్టయితే మీరు సెటిల్మెంట్‌కి వెళ్ళిపోతారు. తద్వారా సెటిల్మెంట్ అని పడుతుంది కానీ టైమ్‌లీ పేమెంట్ చేసుకున్నట్టు గ్రీన్ టిక్ అయితే పడదు. రెడ్ మార్కే పడుతుంది. సో, ఇది కూడా బ్యాడ్ సిబిల్ స్కోర్‌కి చాలా ఇంపాక్ట్ అయితే పడుతుంది. ఇక దీని తర్వాత మీరు నంబర్ ఆఫ్ లోన్స్‌కి లేదంటే నంబర్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్‌కి ఎంక్వైరీ చేయడానికి ట్రై చేయకండి. ఎవ్రీ మంత్ మనం ఏం చేస్తామంటే ఎస్‌బీఐలో ఏదైనా ఒక సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డ్ ఉంటే క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ బాగుందని చెప్పి అప్లై చేస్తాం. అది రిజెక్ట్ అవుతుంది. వెంటనే మళ్ళీ యాక్సిస్‌కి వెళ్ళి మైజోనో లేదంటే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ అప్లై చేస్తాం. అది రిజెక్ట్ అవుతుంది. సో, ఇలా మళ్ళీ పర్సనల్ లోన్ అప్లై చేస్తాం. అది రిజెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మన దగ్గర స్కోర్ బ్యాడ్ ఉంది. మళ్ళీ మీరు అప్లై చేసినా కూడా 100 సార్లు ఖచ్చితంగా వాళ్ళు కూడా రిజెక్ట్ చేస్తారు. ఎందుకంటే ప్రతి బ్యాంకు కూడా చాలామంది మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ఇక్కడ అప్లై చేద్దాం, అక్కడ అప్లై చేద్దాం ఎవరో ఒకరు ఇస్తారు కదా అనుకుంటారు. కానీ ఇవ్వరు భయ్యా. అందరికీ ఒకటే డేటానే షేర్ అవుతుంది. సో, మీ దగ్గర సిబిల్ ఉన్నట్టయితే మాత్రమే ఆ సిబిల్ డేటా అందరికీ షేర్ అవుతుంది. కానీ కొత్తగా వాళ్ళేం సెపరేట్‌గా డేటా తెప్పించుకోరు కదా! ఖచ్చితంగా అందరి దగ్గర ఒకటే డేటా వెళ్తుంది. కాబట్టి అందరి మెంటాలిటీ ఒకే ఉంటుంది. మంచిగా మీరు క్రెడిట్ హిస్టరీ మెయింటైన్ చేసినట్టయితే మీకు లోన్ వస్తుంది లేదంటే కార్డ్ వస్తుంది. కానీ మీరు పలుమార్లు అన్ని రకాల బ్యాంక్స్‌లో ట్రై చేసినంత మాత్రాన కార్డ్ అయితే రాదు, లోన్ అయితే రాదు. సో, నంబర్ ఆఫ్ ఎంక్వైరీస్ ఇంకా పెరిగి ఇంకా డౌన్ అవుతుంది మీ స్కోర్ అనేది. సో, ఎప్పుడు కూడా ఎంక్వైరీస్ చాలా తక్కువ చేసుకోవడానికి ట్రై చేసుకోండి. ఇంకొక విషయం ఏందంటే ఎవ్రీ మంత్ మీ యొక్క క్రెడిట్ హిస్టరీని మీరే చెక్ చేసుకోండి. లైక్ మీ పైసా బజార్ కావచ్చు, లేదంటే పేటీఎం కావచ్చు. ఇప్పుడు ఇన్‌ఫాక్ట్ చాలా అప్లికేషన్స్‌లో అంటే గూగుల్ పే, ఫోన్‌పే అన్ని అప్లికేషన్స్‌లో ఇప్పుడు మీ యొక్క క్రెడిట్ స్కోర్‌ని చెక్ చేసుకోవడానికి ఆప్షన్స్ కల్పిస్తున్నారు వీళ్ళు. అక్కడ వెళ్లి మీరు సాఫ్ట్ చెక్ చేసుకోవచ్చు. అంటే మీ యొక్క స్కోర్‌ని మీరే చెక్ చేసుకుంటున్నారు. అంతేగాని వేరే బ్యాంక్స్ తరపు నుంచి మీరు చెక్ చేసుకోవట్లేదు. సో, ఎలా అంటే మీరు ఏమైనా అప్లై చేశారంటే ఆటోమేటిక్‌గా వాళ్ళు చెక్ చేస్తారు. దాన్ని హార్డ్ ఎంక్వైరీ అంటాం. అలా ఎన్నైతే చెక్స్ పడుతూ ఉంటాయో అవన్నీ కూడా మనకి డ్యామేజ్ చేస్తాయి స్కోర్‌ని. సో, మీరు ఎవ్రీ మంత్ చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎంతవరకు నా స్కోర్ ఇంప్రూవ్ అయిందనేది మీకు ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. ఇక ఇంకో పాయింట్ ఏందంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మీరు ఎవరిని కూడా గ్యారంటీర్‌గా అయితే మారకండి. సో, దానివల్ల కూడా మీకు ఆ స్కోర్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే అవతలి వ్యక్తి మీరు అక్కడ గ్యారంటీస్ అని పెట్టి ఉంటారు. అతను కట్టకపోయినా నేను కడతా అని చెప్పి లెస్ జామీన్ అని చెప్పుకోవచ్చు. అలా పడడం ద్వారా కూడా అవతల వ్యక్తి పేమెంట్ సరిగ్గా చేయకపోవడం వల్ల మీ యొక్క క్రెడిట్ హిస్టరీ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో, ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. మరి ఇవన్నీ కూడా మీరు మైండ్‌లో అయితే పెట్టుకొని టైమ్‌లీ పేమెంట్ చేసుకునేసి నేను చెప్పినట్టు పాయింట్స్‌ని మీరు కన్సిడర్ చేశారంటే ఖచ్చితంగా ఎంత డ్యామేజ్ అయిన స్కోర్ కూడా ఆల్మోస్ట్ 3-6 మంత్స్‌లో ఒక 6 మంత్స్ అయితే వెయిట్ చేయండి. చాలా తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్నట్టయితే
6 మంత్స్ మీరు వెయిట్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మీ స్కోర్ అనేది పెరిగే అవకాశం అయితే ఉంటుంది భయ్య. సో ఓవరాల్‌గా ఇవన్నమాట నేను చెప్పేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు. మరి ఈ పాయింట్స్ అన్నీ కూడా మీకు ఖచ్చితంగా అర్థమయ్యాయి అనుకుంటాను. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినిట్‌గా కామెంట్ చేయండి. అర్థం కాని వాళ్ళకి ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను భయ్య. సో ఇది ఇవాల్టి వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ కూడా మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ చేస్తుంటా. నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.